కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీడీపీ జనసేన మధ్య చిచ్చురాజేసిన బోండా ఉమా ఎపిసోడ్ ఇక క్లోజ్ అయినట్టేనా? డిప్యూటీ సీఎంకు అనుకూలంగా ఎక్స్లో పోస్టు పెట్టడంతోనే ఇష్యూ ముగిసిందా? చడీ చప్పుడు లేకుండా బోండా ఉమా వ్యవహారాన్ని ఎందుకు ముగించారు? లెట్స్ వాచ్. ఈ మధ్య ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్న మాటలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య వ్యవహారాన్ని బొండా ఉమా తప్పుబట్టారు. ఆ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ప్లాస్టిక్ కాలుష్యంపై క్వశ్చన్ అవర్లో మాట్లాడారు బొండా ఉమా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య పనితీరు బాగాలేదని బొండా ఉమా కామెంట్ చేశారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పనులు కావట్లేదని పి కృష్ణయ్య చెబుతున్నారని ఆరోపించారు. ఏదైనా పని కోసం పీసీబీ చైర్మన్ వద్దకు వెళితే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని, పవన్ కళ్యాణ్ చేయొద్దని అంటున్నారని, ఆయన ఆఫీసు నుంచి చెప్పించాలని పి కృష్ణయ్య అంటున్నారని బొండా ఉమా అసెంబ్లీలో చెప్పడం కలకలం రేపింది. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. బొండా ఉమా మాటలను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను అందుబాటులో ఉండడం లేదనే మాట నిజం కాదన్నారు. అయితే పొల్యూషన్ కంట్రోల్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది. మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష? అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్డ్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. బొండా ఉమా ఆరోపణలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే అసెంబ్లీలోని తన పేషీలో అధికారులతో సమావేశమయ్యారు. పి కృష్ణయ్యను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. పీసీబీ చైర్మన్ ఉద్దేశించి బొండా ఉమా అన్న మాటలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వెంటనే విచారణకు కూడా ఆదేశించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పనితీరును పొగుడుతూ బొండా ఉమా ఎక్స్లో చేసిన పోస్టుతో ఎపిసోడ్కి బ్రేక్ పడింది. అలా జరగడానికి కారణాలేంటనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై బొండా ఉమా వ్యాఖ్యలు, ఇతర అంశాలపై విచారణ జరుగుతోంది. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు కూడా బొండా వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లు సమాచారం. సీఎంఓ అధికారులు కూడా తాజా పరిణామాలపై విచారణ చేస్తున్నారు. ఉమా ఎక్స్ పోస్టులతో ఈ ఇష్యూకి బ్రేక్ పడినప్పటికీ నివేదిక తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బొండా ఉమా వ్యవహార శైలిపై ఇప్పటికే సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇష్యూ కూడా ఉండడంతో తప్పనిసరిగా ఉమను పిలిచి మాట్లాడే అవకాశాలున్నాయి. మరోవైపు బొండా ఉమాపై జన సైనికులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.